నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరాన్కు భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో భారతీయ నౌకలపైన దాడి చేయడం, అలాగే భారతదేశానికి సంబంధించిన 2 నౌకలను కూడా ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్ పైన సైనిక చర్యలలో యుఏఈ ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఆరోపించడంతో ఇరాన్ మరియు యుఏఈ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఆరోపణలు యుఏఈ గత ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. బ్రిక్స్ సమావేశంలో తన ప్రసంగంలో అబ్బాస్ అరాక్చి గారు మాట్లాడుతూ ఐక్యతను కాపాడటానికి తన యొక్క అధికారిక ప్రసంగంలో యుఏఈ పేరును ప్రస్తావించడానికి తాను ఇరాన్ పైన దురాక్రమణగా అభివర్ణించిన దానిలో యుఏఈ ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పి తాను నమ్ముతూ ఉన్నట్లయితే ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే యుఏఈ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం లభించింది. మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకు గౌరవవందనం మరియు యుఏఈ సైనిక విమానాల గగనతల రక్షణతో కూడిన అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. మోదీ యుఏఈని 2వ ఇల్లుగా అభివర్ణించారు. ఈ భావనకు లోతైన వ్యక్తిగత అర్థం ఉందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ దౌత్య బంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ గారు అనంతరం అబుదాబిలో ప్రతినిధి బృంద స్థాయిలో చర్చలు జరిపారు. ఈ చర్చల వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించడం, కొనసాగుతూ ఉన్న ఉమ్మడి కార్యక్రమాలను సమీక్షించడం పైన దృష్టి సారించారు. ఈ చర్చల సందర్భంగా ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని నరేంద్ర మోడీ గారు పునరుద్ఘాటించారు. అలాగే కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ ఉద్రిక్తల మధ్య యుఏఈని లక్ష్యం చేసుకుని దాడులు చేయడాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించడం జరిగిందనమాట. ఇండియాకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి యుఏఈని తప్పుపడితే భారతదేశం నుంచి యుఏఈకి వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఏఈ పైన దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.